నెల్లూరు సెంట్రల్ జైల్లో రెండో రోజు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇక నిన్న పిన్నెల్లిని ఎస్ఐ ఆధ్వర్యంలోని 6 మంది విచారణ కూడా చేశారు. నేడు డీఎస్పీ నేతృత్వంలో 7 మంది పోలీసులు విచారిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విచారిస్తున్నారు. జైలు లోపలే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వివిధ కేసుల్లో విచారణ జరుపుతున్నారు అధికారులు. నెల్లూరు సెంట్రల్ జైల్లో రెండో రోజు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిన్న పిన్నెల్లిని ఎస్ఐ ఆధ్వర్యంలో 6 మంది విచారణ చేశారు. నేడు డీఎస్పీ నేతృత్వంలో 7 మంది పోలీసులు విచారిస్తున్నారు. ఇక కోర్టు ఆదేశాలతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విచారిస్తున్నారు. జైలు లోపలే ఆయన వివిధ కేసుల్లో విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, పోలీసుల ఆధీనంలోనే పిన్నెల్లి ఉన్నారు కస్టడీలో. ప్రస్తుతం విచారణ కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది వివిధ కేసులకు సంబంధించి. పూర్తి వివరాలు ఏంటి నరేష్? రైట్. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్నటి నుంచి కూడా పోలీస్ కస్టడీలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న మొదటి రోజు 53/2024 కేసుకు సంబంధించినటువంటి రెంటి చింతల కేసుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా పోలీసు బృందం నిన్న కస్టడీలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆయన యొక్క విచారణ పూర్తి కాకపోవడంతో మరుసటి రోజు అంటే ఈ రోజు కూడా విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ రోజు ఉదయం 10 గంటలకి ఇటు పోలీసు బృందం డిఎస్పీ ఏదైతే గురజాల డిఎస్పీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో 7 మంది నెల్లూరు సెంట్రల్ జైలుకి వెళ్లడం జరిగింది. సో లోపల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెండో రోజు కూడా కస్టడీలో ఉన్నారు. సో ప్రస్తుతం ఏదైతే 59/2024 కేసుకు సంబంధించి అంటే కారంపొడికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడిగి తెలుసుకుంటున్నారు. గతంలో ఏదైతే కేసులు ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి వాటన్నిటి మీద కూడా ప్రస్తుతం ఏదైతే విచారణ చేపట్టడం జరిగింది. నిన్న ప్రధానంగా ఏదైతే 6 మంది వరకు కూడా పోలీసు బృందం ఎవరైతే ఇటు గురజాల నుంచి వచ్చినటువంటి పోలీసు బృందం అంతా కూడా ఇటు నెల్లూరు సెంట్రల్ జైలుకి వెళ్ళారు. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిన్న ఉదయం 11:40 కస్టడీలో తీసుకున్నారు. నిన్న కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లో కాస్త ఏదైతే జాప్యం జరగడంతో జైలు అధికారులు పోలీసు అధికారుల మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 4 నుంచి 5 మందికి లోపలికి అలౌ అయితే ఉంది. కానీ వీళ్ళు ఇక్కడ వచ్చినటువంటి అధికారులు దాదాపు కూడా వీడియోగ్రాఫర్లు అదేవిధంగా రైటరు సిఐఈ ఎస్ఐ నిన్న ఎస్ఐ ఆంజనేయుల యొక్క నేతృత్వంలో విచారణ చేపట్టారు. 6 మందికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. దాదాపు కూడా 1.5 గంట ఆలస్యం అవడంతో ఒకవైపు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ రావడం పట్ల మరికొంత ఆలస్యం అవడంతో 12 గంటలకు స్టార్ట్ అయినటువంటి విచారణ దాదాపు రాత్రి 7:30 వరకు కూడా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ప్రధానంగా కోర్టు ఆర్డర్ నిన్న రాత్రికే తెచ్చుకున్నారు. ఈ రోజుకు సంబంధించినటువంటి విచారణ ఉదయం 10 గంటలకే ఎవరైతే డిఎస్పీ గురజాల డిఎస్పీ శ్రీనివాస్ యొక్క ఆధ్వర్యంలో 6 మంది పోలీసులు ఎవరైతే రైటర్ ఉంటారో సిఐఈ అదేవిధంగా రైటరు వీడియోగ్రాఫరు ఇటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి లాయర్ కూడా ఉన్నారు. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాయర్ నిన్న ఎవరైతే కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మాత్రమే అధికారులు లోపలికి రావాలా 53/2/2024 కేసుకు సంబంధించినటువంటి వాటి మీదే విచారణ జరిపించాలంటూ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపున వచ్చినటువంటి న్యాయవాది పదే ఇటు జైలు అధికారులకు చెప్పడంతో నిన్న కాస్త ఆలస్యమైంది. ఈ రోజు పకడ్బందీగా కూడా పోలీస్ యంత్రాంగం అంతా కూడా
కోర్టు నుంచి తెచ్చుకుంది. రాత్రే కోర్టు నుంచి తెచ్చుకోవడంతో ఉదయం 10 గంటలకే నెల్లూరు సెంట్రల్ జైలుకి వెళ్ళడం జరిగింది. సో ఈరోజు 59/2024 కారంపొడికి సంబంధించినటువంటి కేసు అల్లర్ల విషయంలో ఈరోజు కేసు ఏదైతే విచారణ చేపట్టారు. కారం చెట్టుకు సంబంధించినటువంటి అల్లర్లు మనం చూసాం. ఏదైతే గతంలో విజువల్స్లో కూడా మనం చూసినటువంటి ఆ పరిస్థితిలో దాదాపు కూడా అక్కడ వందలాది మంది కార్యకర్తలు పిన్నెల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అనుచర వర్గం అంతా కూడా అక్కడ కొట్లాట కార్యక్రమం జరిగింది. ఈవీఎం మిషన్లు పాల్వాయి గేటు పగలగొట్టిన మరుసటి రోజు ఎన్నికల పోలింగ్ అయిన మరుసటి రోజు జరిగినటువంటి ఈ ఘటన ఇప్పటికే అధిష్టానం సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే 2 కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి రిమాండ్లో ఉన్నటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గత నెల 27వ తేదీ నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు రావడం జరిగింది. సో మరో 2-3 రోజుల్లోనే ఆయనకి రిమాండ్ పూర్తవుతుండటంతో మరలా మిగిలిన కేసులను కూడా ఏదైతే రిమాండ్ ఎలాంటి విధిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతోంది. ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. నెల్లూరు సెంట్రల్ జైల్లోనే విచారణ కొనసాగించాలని చెప్పి ఇప్పటికే న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు మేరకే అధికారులు కూడా నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకి నిన్న రావడం జరిగింది. సో ఇక్కడ పైన ఏదైతే వెనకాల ఉన్నటువంటి నెల్లూరు సెంట్రల్ జైలు ఏదైతే ఉందో ఆ సెంట్రల్ జైలు పైన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఉంది. సో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో పిన్నెల రామకృష్ణారెడ్డి న్యాయవాది ఎవరైతే ఉన్నారో సో ఆయన ఆధ్వర్యంలో వచ్చినటువంటి పోలీస్ బృందం 7 మంది ఈ రోజు ఉదయం 10 గంటలకు వెళ్ళారు. గురజాల సిఐ శ్రీనివాసరావుతో పాటు మరికొంతమంది వీడియోగ్రాఫర్లు అదేవిధంగా వాళ్ళంతా కూడా ఈ రోజు విచారణ చేపట్టబోతున్నారు. సాయంత్రానికి కూడా క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చందు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.